నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం కార్తీక మాసం నవంబర్ నెల శుక్రవారము 15వ తారీఖు పంచాంగం. ఈ రోజు ఋతువు శరత్ ఋతువు, శుక్లపక్షము, తిథి చతుర్దశి 6 గంటల 19 నిమిషాల వరకు, పౌర్ణమి 2 గంటల 58 నిమిషాలు, భరణి నక్షత్రము 21:55 వరకు ఉన్నది. ఈ రోజు సూర్యోదయము 6 గంటల 21 నిమిషాలకు, సూర్యాస్తమము 5 గంటల 40 నిమిషాలకు, అమృత కాలము 5 గంటల 38 నిమిషాల నుంచి 7 గంటల 4 నిమిషాల వరకు అమృత సమయము. రాహుకాలము ఉదయం 10 గంటల 36 నిమిషాల నుంచి 12 గంటల 1 నిమిషం వరకు. యమగండ కాలము 2 గంటల 51 నుంచి 4 గంటల 15 నిమిషాల వరకు ఉన్నది. ఇది ఈ రోజు పంచాంగము. తదుపరి దినఫలితము. ముందుగా మేషరాశి వారికి ఈ రోజు వృత్తి ఉద్యోగాల వ్యాపారాలలో కొన్ని నిర్ణయాలు అనుకూలంగా తీసుకుంటారు. కొన్ని సంఘటనలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ముఖ్యమైన విషయాలలో మేలైన ఫలితాలను మీరు అందుకుంటారు. దుర్గాస్తుతి చదవడం శుభప్రదంగా చెప్పడం జరిగింది. ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగులు తెలుపు, ఆకుపచ్చ, నీలం. కాబట్టి మీరు ఏదైనా కీలకమైన పని మీద వెళ్ళేటప్పుడు ఈ వస్త్రాలను ధరించి వెళ్ళినట్టయితే ఆటంకాలు తొలగిపోతాయి. ఇది ఈ రోజు మేషరాశి వారికి సంబంధించిన దిన ఫలితము. నమస్తే అండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారు పట్టు వదలకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసరమైన కష్టాలను కొని తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ రోజు ఈ రాశిలో ఉండే స్త్రీలకు గాని పురుషులకు గాని ఆయా రంగాల్లో ఉండే వారు అందరికీ ఈ రోజు ఫలితాలు చాలా చక్కగా ఉన్నాయి. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి కానీ అది పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఓవరాల్ గా చాలా శుభప్రదంగా ఉంది. ఈ రోజు హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన సూచన. ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగులు వృషభ రాశి వారికి ఆకుపచ్చ, నీలము, గులాబీ రంగు. ఈ రంగులు మీకు చాలా చక్కగా కలిసి వస్తాయి. కాబట్టి ఏదైనా కీలకమైన పనికి లేదా ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి, ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు ఈ వస్త్రాలను ఉపయోగించి కనుక మీరు వెళ్ళినట్టయితే మీరు విజయాన్ని సాధిస్తారు. చిన్న చిన్న ఆటంకాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. మీరు హనుమాన్ చాలీసాని పారాయణ చేసినట్టయితే చాలా మంచిదిగా చెప్పదగిన సూచన. ఇది ఈ రోజు వృషభ రాశి వారికి దిన ఫలితం. నమస్తే. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారు లక్ష్యాలకు కట్టుబడి పనిచేయాలి. ఒకంత కష్టపడవలసిన ఈ రోజు ధర్మ సందేహాలతో కాలాన్ని వృధా చేసుకోకుండా అది కార్యక్రమం మీద పెట్టండి. అంటే మీరు చేసే పని మీద దృష్టి పెట్టండి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి ఈరోజు. ఎందుకు అంటే మాట పట్టింపులతో మీ విలువ తగ్గే అవకాశం కనబడుతోంది. కాబట్టి మాటను జాగ్రత్తగా వాడండి. మనోవిచారం కలగకుండా చాలా సంయమనంతో మీరు ఏ రంగంలో ఉన్నవారైనా సరే, స్త్రీలు కానీ పురుషులు కానీ ఏ రంగం వారికైనా ఈ రోజు మాటను చాలా పొదుపుగా వాడవలసిన అవసరం కనపడుతోంది. ప్రయాణాల్లో ఆటంకాలు కడుగుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. ఆరోగ్యం అన్ని రకాలుగా చాలా బాగుంది. మీకు కలిసి వచ్చే రంగులు నీలము, ఆకుపచ్చ. మీరేదైనా కీలకమైన పనులకు వెళ్ళాలన్నా, ఏదైనా కొత్త పనులు ప్రారంభించాలన్నా ఈ రంగు వస్త్రాలను ధరించి కనుక మీరు పని ప్రారంభించినట్టయితే లేదా బయలుదేరి వెళ్ళినట్టయితే కనుక మీ ప్రతి ముఖ్యమైన పని ఏదనుకుంటారో దానికి ఈ రంగు వస్త్రాలను ఉపయోగించుకుని చేసినట్టయితే విజయాన్ని సాధిస్తారు. మీకు చెప్పదగిన దైవారాధన శివుడి యొక్క ఆరాధన, శివుడి యొక్క అభిషేకము మీ యొక్క ఆటంకాలను తొలగించేది కనబడుతోంది. ఈ శివారాధన, శివాభిషేకము చేస్తే మీకు అన్ని విధాలా శుభప్రదంగా కనబడుతోంది. ఈ రాశి వారికి అంటే మిథున రాశి వారికి ప్రారంభించిన కార్యక్రమాల్లో విజయం సిద్ధిస్తుంది. ఒక శుభవార్తను కూడా మీరు వినే అవకాశం కనబడుతోంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటి వారి యొక్క సహాయ సహకారాలు మీకు ఈ రోజు అందుబాటులోకి వస్తాయి. మీ యొక్క దైవ బలమే మిమ్మల్ని ఈ రోజు రక్షిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేయండి, శివారాధన చేసుకోండి. మీకు అన్ని విధాలా శుభప్రదంగా ఉంటుంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ప్రారంభించిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. తర్వాత ఒక శుభవార్త మీకు ఉత్సాహాన్ని కలగజేస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటి వారికి సహాయ సహకారాలు మీరు అందిస్తారు, వారు మీకు చేయూతనిస్తారు. తర్వాత ఈ రాశిలో ఉండే స్త్రీలు పురుషులు ఆయా రంగాల్లో ఉన్న వారికి అందరికీ వర్తించే విషయం ఏంటంటే ఈ రోజున మీరు
అత్యంత యోగదాయకము, లాభదాయకంగాను కనబడుతోంది కాబట్టి మీరు ఈ రోజుని వృధా చేయకండి. అన్ని రకాలుగా సక్సెస్ కనిపిస్తోంది. తర్వాత మీరు దైవ బలం, మీ యొక్క దైవ బలమే ఈ రోజు మిమ్మల్ని కాపాడుతుంది. మీరు దర్శించవలసిన ఆలయము శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము. మీరు స్తోత్రం చేయవలసింది విష్ణు సహస్రనామ పారాయణ, వెంకటేశ్వర స్వామి యొక్క నామాలను మీరు ఉదయాన్నే పఠించినట్టయితే మీకు చిన్న చిన్న ఆటంకాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఈ రోజు మీకు అన్ని రంగాల వారికి, స్త్రీలకు పురుషులకు కూడా ఆ చాలా చక్కని ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రాశిలో ఉండే స్త్రీలు పురుషులు కూడా ఈ రోజును సద్వినియోగం చేసుకోండి. మీకు అన్ని విధాల యోగదాయకంగా ఉంది. మీకు కలిసి వచ్చే రంగులు తెలుపు, నీలము. మీరేదైనా కొత్త పని ప్రారంభించాలన్నా, కీలకమైన పనులకు వెళ్ళాలి అనుకున్నా ఈ రంగు వస్త్రాలను ధరించి వెళ్తే కనుక మీకు ఆటంకాలు తొలగిపోయి మీ వైపు అనుకూలంగా వచ్చే అవకాశం కనపడుతోంది. కాబట్టి ఇవి ఈ రోజు ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. నమస్తే.